అండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బిసిబెల్లాబాద్ ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ టిప్స్ తో చెప్పిస్తున్నానండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. దీన్ని మనం అప్పడంతో తింటే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా బిసిబెల్లాబాద్ కి కావాల్సిన పదార్థాలు: ఒక ఆలు, సొరకాయ, టమాటో, పచ్చి బఠానీ, ఆనియన్, క్యారెట్, మునక్కాయలు, ఒక నిమ్మకాయ సైజంత చింతపండు, ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ బియ్యం, ఉప్పు, పసుపు. ఇప్పుడు మసాలా కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఒక 4 ఎండుమిర్చి, ఒక 2 లవంగాలు, యాలకులు, ఒక ఇంచు చెక్క, మిరియాలు ఒక 7 నుండి 8 మిరియాలు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం, ఏ గ్లాస్ అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ కందిపప్పు తీసుకొని రెండు బాగా కలిపేసేసుకొని క్లీన్ గా వాష్ చేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకుందామండి. చూడండి, ఇప్పుడు నీట్ గా మనం కడిగి పెట్టుకున్న ఉన్నాయి కదా బియ్యం ఇంకా కందిపప్పు, 5 మినిట్స్ నానిందండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఇది వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేసుకుందామండి. మునక్కాయలు తప్ప అన్ని వేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం ఏ గ్లాస్ తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. వాటర్ పోసేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాం. అలాగే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఎంత ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి. ఉడికేంతలోపు మనం చింతపండు నానబెట్టుకుందామండి. నేను ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నాను. వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, సీడ్స్ అన్ని తీసేసి చింతపండు గుజ్జు తీసుకుందామండి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందామండి మునక్కాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు. మునక్కాయలు సాఫ్ట్ గా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు బిసిబెల్లాబాద్ కి కావాల్సిన మసాలా ఎలా చేద్దామో చూద్దాం. ఒక ఇంచు చెక్క, ఒక 2 ఇలాచి, 2 లవంగా, ఒక 8 మిరియాలు వేసుకొని దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి వేసుకుందామండి. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న మసాలా అన్ని మొత్తం దీంట్లో వేసేద్దామండి. అన్ని స్లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకుందాం, మంచి స్మెల్ వచ్చేంత వరకు. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, మనం వేయించుకున్న మసాలా దినుసుల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకుందామండి. చూడండి, మసాలా అంతా ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మన రైస్ ఇది ఉడికిపోయింది సాఫ్ట్ గా. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం తీసి పెట్టుకునే చింతపండు గుజ్జు ఉంది కదా, అది దీంట్లో వేసేసుకుందామండి. వేసుకొని అలాగే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఇదంతా బాగా ఇలా కలిపేసేసుకొని ఇంకొన్ని వాటర్ పడతాయి. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఇదంతా బాగా కలిపేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందామండి. చూడండి, లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి దీన్ని. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది మొత్తం దీంట్లో వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకుందామండి. అలాగే మనం మునక్కాయలు సపరేట్ గా కుక్ చేసుకున్నాం కదండి, అది కూడా వాటర్ తో సహా దీంట్లో వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి లో ఫ్లేమ్ లో. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. మీకు కావాలంటే మీరు ఆయిల్ తో కూడా వేసుకోవచ్చు, నేను నెయ్యితో వేస్తున్నా, ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడు దీంట్లో ఇలా స్ప్లిట్ చేసుకున్న కాజు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. చూడండి, జీలకర్ర ఆవాలు చిటపట అనేటప్పుడు 4 ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి ఇట్లా స్లిట్ చేసి వేసుకున్నాను నేను. ఇదంతా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత
అది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అంతా బాగా కలిపేసుకుందాం. అంతే అండి, మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిసిబెల్ల బాత్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని ఇంట్లో పోపు దీంట్లో వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్పెషల్ బిసిబెల్లాబాద్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ఒక సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం.